హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈస్ట్ ఫేసింగ్ 33x50 సైజు 183 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజ్ అయితే డిటిసిపి లేఅవుట్లో మనకి నేషనల్ హైవే, ఇది వరంగల్ నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అవుతుంది. ఫస్ట్ బిట్ ఒక 1 ఎకరా వరకు ఉంటుంది, సెకండ్ బిట్ వెంచర్. ఇది ఆల్ టోటల్ అయితే ఇది ఒక 12 ఎకర్స్లో అయితే లాంచ్ చేశారు. సో ఇది పక్కన విలేజ్కి వెళ్ళే రూట్. అది ప్రజెంట్ అయితే 60 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్ ప్రపోజల్. అది దానికి ఆనుకొని ఇప్పుడు మనకు అది లెవెల్ చేసింది డిటిసిపి లేఅవుట్ వెంచర్. ఇది సో వరంగల్ హైవేకి సెకండ్ బిట్. సో మనకి త్రిబుల్ ఆర్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలనేది ఒక రీజన్ అయితే మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే కోట్ చేస్తున్నది 11,000. మనకు ఒక 1 ఇయర్ వరకు అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ త్రిబుల్ ఆర్ అయితే ఆల్రెడీ మనకి ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. సో ఆల్రెడీ డిపిఆర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఒక 2-3 మంత్స్లో వర్క్ స్టార్ట్ అయ్యి కొంచెం ప్రోగ్రెస్ అయింది అంటే ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. ఇది ఇలా డౌట్ లేదు. సో మీకు ఈ ఏరియాలో అయితే ఈ సరౌండింగ్స్లో అయితే మనకి 15 ఎబోనే ఉంది. సో 15 to 18 అట్లా ఉంది. బట్ ఇదైతే ఇందులో వచ్చేసరికి కొంచెం అర్జెంట్ సేల్లో ఉంది. ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. నేను ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఏం కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో సైజు కూడా మంచి సైజెస్, 33x50 అంటే మంచి వెల్ సైజెస్ అవి. మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మనకి కొంచెం ఎక్కడైనా మనకి వరంగల్, హన్మకొండ, ఇక్కడ ఉప్పల్ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర అవుతుంది. ఈ వేలో వెళ్ళే వాళ్ళకి పక్కన చూసుకొని వెళ్ళొచ్చేది. సో ఈ వరంగల్, హన్మకొండ, ఇక్కడ కాజుపేట నుంచి అయితే మనకి ఇక్కడ వరకు 50 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఓఆర్ఆర్ నుంచి, హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు ఒక 60 కిలోమీటర్స్ వస్తుంది. మధ్యలో ఉంటుంది ఇది. సో మంచి స్పాట్ అని చెప్పొచ్చు నేను. మనకు ఒకటి త్రిబుల్ ఆర్ మధ్యలోకి వెళ్తుంది. వరంగల్ ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్యలో త్రిబుల్ ఆర్ వెళ్తుంది కాబట్టి అటు ఇటు 40 కిలోమీటర్స్ అరౌండ్ అన్ యావరేజ్. సో ఇది మధ్యలో వస్తుంది. ఎప్పుడైనా ఈ సరౌండింగ్స్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే కూడా నా సజెషన్ అయితే మధ్యలోకి వెళ్ళి త్రిబుల్ ఆర్ పోతుంది కాబట్టి అటు 40 కిలోమీటర్స్, ఇటు 40 కిలోమీటర్స్ మంచి కొంచెం డెవలప్మెంట్ అయితే కొంచెం తొందరగా, ఎందుకంటే అది పెద్ద సిటీనే, ఇది పెద్ద సిటీనే కాబట్టి. సో ఇది మళ్ళీ తెలంగాణలో కొంచెం చొచ్చుకొని ఉంటుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో అయితే కొంచెం కొంచెం కాదు ఫ్యూచర్ అయితే ఉంటుంది. నా పర్సనల్ సజెషన్ అది. సో చుట్టుపక్కల నేను ప్రతి వీడియోలో నేను చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ పక్కన ఏమైనా లేక్స్ కానీ చెరువులు, గుట్టలు ఏమైనా ఉన్నాయి అని చూడడం కోసం, మీకు తెలవడం కోసం అని చెప్పి చుట్టూ కవర్ చేస్తాను. సో ఇది మనకు వెంచర్ అయితే వెంచర్ లొకేషన్. ఇది దీని పక్కన స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మన పక్కనే ఇది ఆలేరు దగ్గరే వస్తుంది. ఇది జనగాము ఆలేరు నుంచి అయితే ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది. జనగాం నుంచి అయితే అరౌండ్ ఒక 5-10 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో మనకి సిటీ వరంగల్, ఇక్కడ కాజుపేట, ఉప్పల్ నుంచి అయితే మనకి ఇక్కడ వరకు అరౌండ్ ఒక 60 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో ఈ వేరియేషన్ అంటే ఈ రేడియస్లో ఉన్న వాళ్ళు, ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది. సో నేను ఒకసారి డైమెన్షన్ కూడా ఇక్కడ మీకు సైజెస్ కూడా చూపిస్తాను ముందు. సో వెంచర్ అయితే మనకి ఇందులో రోడ్స్ కూడా అన్నీ 40 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. సో 33 ఫీట్ రోడ్, లేదంటే 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో ఇది అండర్ డ్రైనేజ్ ఉంది, ప్లస్ ఇది రోడ్డు కూడా ఇంకా వేస్తున్నారు. సో ఇక్కడైతే మనం ఒకసారి ప్లాట్ యొక్క డైమెన్షన్ అయితే చూద్దాం. ఇది ఎక్కడి నుంచి ఏడు వరకు అని చెప్పేసి. సో మీకు ఏమైనా ఫర్దర్గా ఏదైనా ఒకటి ప్లాట్, ఏదైనా వెంచర్ది, ప్లాట్ది అన్ని డీటెయిల్స్ అయితే తెలుసు, ఏదైనా మంచి క్లియర్ టైటిలా లేదని అయితే వేరే నా దగ్గర కాకుండా వేరే ఎక్కడ తీసుకున్నప్పటికీ క్లియర్ టైటిలా కాదనేది డెఫినెట్గా చూసి తీసుకోండి. సో ఇదైతే మనకి బౌండరీస్ అవి మనకి చూపించేది. ఇక్కడ నుండి అక్కడి వరకు బౌండరీ 33 వస్తుంది, 33x50. సో 183 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఆ నుంచి ఆడ వరకు. సో ఈస్ట్ ఫేసింగ్, మళ్ళీ ఎక్కువ చాలామంది ఈస్ట్కి, నార్త్కి ప్రిఫర్ చేస్తారు. సో ఇదండి ఒకటి ప్లాట్ అయితే మనకు అర్జెంట్ సేల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మీరు ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ప్రమోషన్ కావాలనుకున్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి. సో మీ ప్రాపర్టీ ఎలా ఉంది, ఏంటి, అంత టైటిల్ క్లియర్ ఉంది, ప్రాపర్టీ ఓకే అనుకుంటే నేను ఒకసారి వచ్చి షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను.
సో ఇదండి నేనైతే అనుకుంటున్నాను. ఇది మోస్ట్ ప్రాబ్లీ మనకు ఇది హైవే దగ్గరే ఉంది కాబట్టి హాట్ కేక్ బిట్ మీకు ఎవరైనా ఎప్పుడు ఒకవేళ మళ్ళీ సేల్ చేయాలనుకున్నా కూడా ఈజీగా అవుతుంది. నాకు రోడ్ యాక్సెస్ ఉంది, మంచి చూడండి. నేను మొత్తం టోటల్గా వెంచర్ యొక్క డీటెయిల్స్ కూడా ఎండింగ్లో ఇచ్చాను. ఆ మ్యాప్లో మీరు చూసుకోవచ్చు. ఇంకేమైనా మీకు ఫర్దర్గా కావాలనుకుంటే పింగ్ చేయండి. ఐ విల్ షేర్ ఆల్ ద డీటెయిల్స్. So this is what one good property I want to share with you guys. Thank you for watching. Thanks for your support. We'll meet in the next video. Until then, bye bye guys.